కరీంనగర్ సిటీ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మాస్టర్ ప్లాన్ 2041 రెడీ అయింది. కరీంనగర్ శాతవాహన అర్బన్ అథారిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ సంసిద్ధమైపోయిందట. 2041 అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ మాస్టర్ ప్లాన్ను తయారు చేశారట. కరీంనగర్లో మాత్రం అనేక ప్రాంతాల్లో భారీగానే మార్పులు జరిగాయి. సుడా మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కరీంనగర్ సిటీతో పాటు చుట్టూ గ్రామాల అభివృద్ధికి రంగం సిద్ధమైంది. 62 గ్రామాల పరిధిలో ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేందుకు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ 2041ని రూపొందించింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత అమృత్ స్కీమ్ గైడ్లైన్స్ UDPFA మార్గదర్శకాలను అనుసరించి ఈ ప్లాన్ రూపొందించారు. కరీంనగర్ సిటీ విస్తరణ, భవిష్యత్తు అవసరాలు, ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు, ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసినట్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ మాస్టర్ ప్లాన్పై ఏవైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా 90 రోజుల్లోపు సుడా వైస్ చైర్మన్కు పంపవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సుడా పరిధిని ప్రస్తుత కరీంనగర్ జిల్లా మొత్తానికి విస్తరిస్తూ నిరుడు అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అంతకంటే ముందే 2019లోని అప్పటి వరకు ఉనికిలో ఉన్న సుడా పరిధితో మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఈ ప్లాన్ ప్రకారం సుడా పరిధి ఉత్తరం వైపు కిష్టాపూర్ గ్రామ సరిహద్దు, వాయవ్య మూల నుంచి మొదలై గ్రామ సరిహద్దుల నుంచి తూర్పు దిక్కున దేశారాజ్పల్లి, కోనేరుపల్లి, రుక్మాపూర్, కొలిమికుంట, చాకుంట, చామనపల్లి సరిహద్దు వెంబడి తాహర కొండాపూర్ సరిహద్దు ఈశాన్య మూల వరకు ఉంటుంది. తూర్పు తాహర్ కొండాపూర్ ఈశాన్య మూల నుంచి మొదలై చెర్లభూత్కూర్, ముగ్దంపూర్, చేగుర్తి, లింగాపూర్, అన్నారం, ఈదుల గట్టేపల్లి గ్రామ సరిహద్దుల వెంబడి చెంజర్ల సరిహద్దు వరకు ఉంటుంది. దక్షిణాన చెంజర్ల సరిహద్దు ఆగ్నేయ మూల నుంచి మొదలై పడమర వైపునకు వెళుతూ మన్నెంపల్లి, నుస్తులాపూర్, కొత్తపల్లి, పిఎన్, రేణికుంట, గుణుకుల, కొండాపూర్ సరిహద్దు నైరుతి మూల వరకు ఉంటుంది. అలాగే పడమర దిశ గుణుకుల కొండాపూర్ గ్రామ సరిహద్దు నైరుతి మూల నుంచి మొదలై ఉత్తరం దిక్కు వెళుతూ జంగపల్లి, మాదాపూర్, కాసింపేట, పారువెల్ల, కాజీపూర్, ఓద్యారం, నాగుల మాల్యాల, వెలిచాల, వెదిర, కిష్టాపూర్ సరిహద్దు వెంబడి వాయువ్య మూల వరకు సరిహద్దులుగా నిర్ధారించారు. మరోవైపు కరీంనగర్ సిటీతో పాటు చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి కోసం రోడ్డు కనెక్టివిటీని పెంచేందుకు మాస్టర్ ప్లాన్లో ఔటర్ రింగ్ రోడ్ను ప్రతిపాదించారు. 2041 వరకు భవిష్యత్తు అవసరాల మేరకు 200 ఫీట్ల వెడల్పుతో 138 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్ను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కరీంనగర్, హైదరాబాద్ రాజీవ్ రహదారిని లింక్ చేస్తూ మొదలయ్యే ORRలోని ఒక భాగం గుణుకుల కొండాపూర్, జంగపల్లె, మాదాపూర్, ఖాసింపేట, పారువెల్ల, ఓద్యారం, నాగుల మల్యాల్, కొక్కెరకుంట, వెలిచాల శివారు మీదుగా కరీంనగర్ జగిత్యాల హైవేను కనెక్ట్ చేస్తుంది. మళ్లీ కొత్తపల్లికి కొంత దూరంలో కరీంనగర్ జగిత్యాల హైవేతో కనెక్ట్ అవుతూ కొక్కరకుంట, జూబ్లీనగర్, బొమ్మకల్ శివారులో మానేరు మీదుగా మానకొండూరు, నుస్తులాపూర్ శివారు ప్రాంతాలను కలుపుతూ రాజీవ్ రహదారితో కనెక్ట్ అయి ముగుస్తుంది. కరీంనగర్ సిటీ వెంట LMDతో పాటు చుట్టూ నేషనల్, స్టేట్ హైవేలు ఉన్న కారణంగా రింగు రోడ్డు ఒకచోట ముగిసి మరోచోట స్టార్ట్ అవుతుంది. సుమారు 20 గ్రామాల శివార్ల మీదుగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి కానుంది. కరీంనగర్ భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కోసం స్పెషల్ ఇండస్ట్రియల్ జోన్లను ప్రతిపాదించారు. 2289 హెక్టార్లలో ఇండస్ట్రియల్ జోన్గా నిర్ధారించారు. ఈ జోన్ పరిధిలోకి ఆసిఫ్ నగర్, ఓద్యారం, నాగుల మల్యాల్, చెంజర్ల, ఎలగందల్, బద్దిపల్లి రానున్నాయి. అలాగే సిటీలోని మెయిన్ రోడ్ల వెంబడి ఉన్న బిల్డింగ్స్ అన్ని కమర్షియల్ అవసరాలకే వినియోగిస్తున్నప్పటికీ అవి రెసిడెన్షియల్ జోన్ పరిధిలో ఉన్నాయి. అందుకే సిటీలోని మెయిన్ రోడ్లను కమర్షియల్ మిక్స్డ్ జోన్లుగా ప్రతిపాదించారు. సిటీ డెవలప్మెంట్ కోసం 40 ఫీట్లు, 50 ఫీట్లు, 60 ఫీట్లు, 100 ఫీట్లు, 150 ఫీట్లు, 200 ఫీట్ల వెడల్పు గల మెయిన్ రోడ్ల వెంట ఈ జోన్లను అభివృద్ధి చేయనున్నారు. ఇది సిటీలో వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించి నగర అభివృద్ధికి సహకరించనుంది.
భవిష్యత్తు రద్దీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ కరీంనగర్కు దాదాపు 30 ఏళ్ల నాటిదే ఇప్పటి వరకు అమలవుతోంది. నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు ఎంతో విస్తరించాయి. కొత్త మాస్టర్ ప్లాన్ త్వరలో అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం పాత సుడా పరిధిలో ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ఇండస్ట్రియల్ జోన్, కమర్షియల్ జోన్, రెసిడెన్షియల్ జోన్, సెమీ కమర్షియల్, సెమీ రెసిడెన్షియల్గా గుర్తించి వాటిని మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు. భవిష్యత్తు రద్దీని దృష్టిలో పెట్టుకుని రోడ్ల విస్తరణ జరిగింది. దీంతో కరీంనగర్ జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయని జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకెంత అభివృద్ధి చెందుతుందో చూడాలి.